కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీపై పోరాటం చేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలు ఒకే గ్రామానికి పరిమితం కావని అన్ని గ్రామాల్లో అమలు చేస్తామన్నారు మంత్రులు. 10 ఏళ్లలో ప్రజా సంక్షేమం పట్టించుకోని బీఆర్ఎస్ నేతలకు తమను విమర్శించే హక్కు లేదన్నారు. ఎన్నికల లబ్ధి కోసం కాకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు మినిస్టర్స్. రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్లోని మౌవాలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు రేవంత్. గతంలో బ్రిటిష్ వాళ్లపై మహాత్మా గాంధీ ఎలా పోరాటం చేశారో ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై రాహుల్ ఫైట్ చేస్తున్నారని అన్నారు రేవంత్. సంవిధాన్ బచానే కే లియే आज इतना बड़ा जलसा बनाए हम सब लोग यहाँ हाजिर होकर राहुल गांधी जी के साथ संविधान बचाने के लिए ये लड़ाई लड़ेंगे। मैं साफ 2 ही बात कहना चाहता हूँ, ये चुनाव नहीं है, ये लड़ाई है। संविधान बचाने वालों के बीच में, संविधान बदलने वालों के बीच में ये लड़ाई चल रहा है. జపాన్లోని ఐచి రాష్ట్రానికి చెందిన ప్రిఫెక్చర్ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. తెలంగాణలోని టీహబ్ అంకుర సంస్థల ప్రోత్సాహంలో దేశంలో ప్రముఖంగా నిలుస్తోందని చెప్పారు మంత్రి. ఐచితో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందని చెప్పారు శ్రీధర్ బాబు. రోడ్లపై గుళ్లు గోపురాలు కట్టద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాంటి నిర్మాణాలతో ట్రాఫిక్ కి ఇబ్బందులు వస్తాయన్నారు. రోడ్లపై ఉన్న ర్యాంపులను తొలగించాలని, వాటితో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఖమ్మం మల్లీపురంలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు తుమ్మల. ఈ రోడ్లు ఈ గారు మంచిగా నీట్ గా మరీ వంకలు ఉంటే కొద్దిగా మాట్లాడుకొని తిన్నగా చేసేయండి. వేసిన పని 10 కాలాల పాటు ఉండాలి. కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడే మీ రోడ్డు ఎంత ఎడల్పు ఉండాలి. ఇప్పుడు డబుల్ రోడ్డు వేస్తున్నారు, రోడ్డు దాకా గోడలు కడుతున్నారు, రోడ్డు మీదకి ర్యాంపులు కడుతున్నారు. అవి ఒప్పుకోవద్దు. రోడ్డు మీదకి ర్యాంపు కడితే నేను ర్యాంపులు మొత్తం పగలగొట్టమంటున్నా. స్టార్ట్ చేయటం కాదు తల్లి, ఒక్కొక్క రోడ్డు క్లియర్ చేయండి, డ్రైన్ కట్టండి, వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. ఒక గ్రామంలో పథకాల అమలును లాంఛనంగా మొదలుపెట్టి ఇతర గ్రామాలకు విస్తరిస్తారన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని కేటీఆర్ ని ప్రశ్నించారు. పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారతాయన్న ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కొత్త పథకాలతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటే ఆయన ఓర్వలేకపోతున్నారని చెప్పారు. తాము చింతమడక సీఎంలం కాదని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు సీతక్క. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటమే కేటీఆర్ పని అని మండిపడ్డారు. బీఆర్ఎస్ లాగా ఎన్నికల లబ్ధి కోసం తాము పథకాలు అమలు చేయడం లేదని తెలుసుకోవాలన్నారు సీతక్క. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును సందర్శించారు మంత్రి దామోదర రాజనరసింహ. పర్యాటకుల కోసం 50 సీట్ల సామర్థ్యంతో అధునాతన బోట్లు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టూరిస్టులను ఆకట్టుకునేలా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించాలన్నారు. రిజర్వాయర్లోని ఐలాండ్లో వాచ్ టవర్ పై రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, ప్లే ఏరియా, ఆర్ట్స్కేపింగ్, డ్యామ్ వెంట వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు దామోదర.